హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే చేపల పులుసు. చేపల పులుసు ఈ విధంగా చేయండి. చాలా సింపుల్గా కొత్తదనంతో సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం మిక్సీ జారీ తీసుకునేసి అందులోకి 2 ఉల్లిగడ్డల్ని కొంచెం సన్నగా కట్ చేసి వేసి 3 పచ్చిమిరపకాయలని దాంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత 1 ఇంచి అల్లాన్ని శుభ్రంగా మీద ఉన్న తోలంతా గీకేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వెల్లుల్లి గడ్డని ఇలా పాయలుగా విడదీసి దాంట్లో వేసుకొని ఇప్పుడు ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర సగం టేబుల్ స్పూను దాంట్లో వేసుకుందాం. తరువాత చెక్క లవంగాలు కూడా కొంచెంగా దాంట్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండింగ్ చేసేటప్పుడు మనం నీళ్లు ఎన్ని అవసరమో అని చూసుకుంటా పోసుకొని ఈ టైప్లో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి చేప ముక్కల్ని వేసుకోవాలి. అది నేను 1 కిలో చేప తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దాంట్లోకి స్పైసీ తగ్గట్టుగా 3 టేబుల్ స్పూను కారం వేసాను. కారం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిటికెడు పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత గ్రైండ్ చేసిన పేస్టు దాంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నింటికి మనం వేసిన ఈ కారం, పసుపు, ఉప్పు, పేస్టు ఇవన్నీ కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కలిపిన దాన్ని మనం కనీసం 1 అరగంటకి తగ్గకుండా ఊరబెట్టుకోవాలి. ఆ ఊరబెట్టేది ఎందుకంటే ఈ చేపలకి సూపర్ రుచి వస్తుంది. అందుకోసమని ఆ టైప్ మనం ఊరబెట్టుకోవాలి. ఈ ఉప్పు పసుపులో ఊరిన చేప రుచి చాలా బాగుంటుంది. అందుకోసం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద బౌల్ పెట్టి దాంట్లో ఒక 3 గంటల దాకా నూనె పోసుకోవాలి. నూనె పోసాక దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చీల్చి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కాస్తలా వేగనివ్వాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ఏదైతే అర్ధగంట సేపు ఊరబెట్టినామో చేపలు, ఆ చేపలన్నింటినీ పేస్ట్తో సహా దాంట్లో వేసేసుకోవాలి. ఈ చేపలన్నీ బాగా ఊరున్నాయండి మనం వేసిన ఈ పేస్టు కారం పసుపులో. అందుకోసమని కొంచెం మెల్లిగా దాంట్లో జార విడుచుకొని అందులో ఉన్న పేస్ట్ మొత్తం కూడా దాంట్లోకి వేసేసుకొని ఈ టైప్లో మనం తిప్పుకోవాలి. గంటి పెట్టి కలబెడితే చేప ముక్కలు ఇరిగిపోతాయి, ఎందుకంటే బాగా ఊరిపోయి ఉన్నాయి. ఈ విధంగా తిప్పుతూ బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఈ మనం వేసిన ఆయిల్లో ఈ చేప ముక్కలు ఈ పేస్టు బాగా ఇలా తుకతుక అంటూ ఉడకాలి. ఇలా బాగా ఆవురుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసేసుకొని చింతపండు నీళ్ళని అందులో పోసేసుకుందాం. నేనైతే చింతపండుని ముందుగానే నానబెట్టాను. అది దాదాపు ఒక 10 నిమిషాల సేపు చింతపండును నాననివ్వాలి. ఓకే, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ దాంట్లో వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత కాస్త ఇలా తిప్పుకోవాలి. అంతేగాని గంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకునేసి ఆ తర్వాత మూత పెట్టేసి దీన్ని దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఈ పులుసులో ఈ చేపలని బాగా ఇలా ఉడకనివ్వాలి. పులుసు చిక్కబడి రుచి చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు సగం టేబుల్ స్పూను గరం మసాలాని దాంట్లో ఇలా చేత్తో తీసుకునేసి మీద అలా చల్లుకోవాలి. ఒక్కసారి స్పూన్తో వేసిందంటే అది ఒకే దిక్కడ పడుతుంది కదా, మొత్తం స్ప్రెడ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇలా పల్చగా వేసి ఈ టైప్లో తిప్పిందంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి భలేగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు అలా పులుసుని బాగా ఇలా ఇనికే విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకునేసి ఇక ఒక్కసారి చేప ముక్క ఎలా ఉడికింది, పులుసు ఎంతవరకు మనకు అవసరమో, టేస్ట్ ఎలా ఉందన్నది ఒక్కసారి అలా చెక్ చేసుకోవడమే. చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. కానీ మాత్రం ఈ టైప్లో చేయండి, చేపల పులుసు సూపర్ అంటే సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. ఈ చేపల పులుసు చాలా బాగుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మెథడ్లో చేస్తే. కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఇవాళ ఇంత మంచి రెసిపీని మీ అందరి ముందుకు తీసుకొచ్చాను, మీ అందరికీ షేర్ చేశాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఈ చేపల కూరని తప్పకుండా రుచి చూడండి. రుచి చూసిన ప్రతి ఒక్కరు ఎలా ఉందన్నది, మీకు ఎలా కావాలన్నది కామెంట్ రూపంలో పెట్టండి. మరొక వీడియోలో కలుద్దామా?